నిద్రపడదు ఒక అరగంట నిద్రకుండా ఉండాలి. పిల్లలు అర్థం చేయకూడదు. అరగంట ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మను పొందుకుని మరియమ్మని ఆహ్వానిస్తూ ఉంటే, మరియమ్మ నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడతావు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు స్థానం ఇచ్చావు, ఆయన మాట నమ్మావు, ఆయన్ని కొనియాడావు, ఆయన నీ గర్భంలోకి రావడానికి నువ్వు ఇష్టపడ్డావు. కాబట్టి ధన్యం. అదే ధన్యత మన అందరికీ కలిగి ఉండాలంటే స్త్రీలైనా పురుషులైనా ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తున్నది. యెహోవాకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన త్రోవలేంటో మనకు తెలుసు. ఆయన చెప్తూ ఉంటాడు, ఒక్కరి త్రోవలు మీరు వెళ్ళొద్దు, యథార్థమైన మార్గములు మీరు నడవండి, చీకటి త్రోవలకు మీరు వెళ్ళొద్దు, వెలుగును మీరు అనుసరించండి. వెలుగనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు అనుసరించండి అనగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మీరు వినండి, వింటే మీరు ఏమవుతారు? ధన్యులు అనే పేరు మనకు కలుగుతాడు. ఇంకోటి చెప్తున్నాడు తర్వాత, నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించవు. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. ఇంకో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనకు నూతన సంవత్సరములో ఏం చేస్తామంట? నిశ్చయంగా మన చేతులు కష్టార్జితాన్ని ఏం చేస్తాం? అనుభవిస్తామంట. నిజానికి ఎందరో చూస్తూ ఉంటాం, కష్టపడిన వాళ్ళు తినే అర్హత వారికి ఉండదు. కూడబెట్టుకుంటాం, దాచుకుంటూ ఉంటాం. ఏమంటే దొంగలు వచ్చి దోచుకుపోవచ్చు, అబద్ధాలు చెప్పి వచ్చి లాక్కుపోవచ్చు. మన నోరు కట్టుకుని లేక కడుపు కట్టుకుని దాచుకుంటూ ఉంటాం. మంచిది, దాచుకోవాలి. డబ్బులు మన బిడ్డల కోసం దాచుకోవాలి. ఎందుకంటే డబ్బులు దొంగరస్తాయి చేయమని దేవుని వాక్యం చదివించలేదు. కాబట్టి అది అనుభవించాలంటే యెహోవా దయ కావాలంట. మనకు నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. మన కష్టమంతా మనం అనుభవించాలంటే దేవుని మాట వినాలి. దేవుడు మనకు సహాయకుడై ఉండాలి. ఎన్నెన్నో డబ్బులు, ఎంతతో డబ్బు దోచుకునేవారు దొంగలు ఎందరో మనం చూస్తూ ఉంటాం. నేను ఒక క్యాసెట్లో ఉన్నాను. కుమార్తెకి వివాహం చేద్దామని డబ్బు కూడబెట్టుకుని భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ డబ్బు అల్లుడింటి వారికి ఇద్దామని ఎంత ఉండగా త్రోవలో దొంగలు కాసి వీళ్ళిద్దరిని కొట్టి ఆ డబ్బు దోచుకుంది. ఆ కుమార్తె వివాహము అయిపోయింది. చూసారా? మరి కష్టార్జితం అంతా మూట పెట్టుకున్నారు. తన కుమార్తెకి ఇద్దాం, కుమార్తెని ఒక ఇంటి వాళ్ళు చేద్దాం బయలుదేరుతుండగా ఏమైపోయింది? దొంగలు మధ్యలో వచ్చి ఎన్ని సంవత్సరాల వాళ్ళు కష్టార్జితం కష్టపడి ఆ డబ్బు కూడబెట్టారో పాపం. తమ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళకి ఆ బిడ్డకి వివాహం చేసే రైట్స్ ఉన్నాయా? లేవు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఎప్పుడనగా నువ్వు నా మాట విన్నప్పుడు, నువ్వు నా త్రోవల్లో నడిచినప్పుడు, నువ్వు నా వాక్యానికి లోబడినప్పుడు. వాక్యం వింటూ ఉన్నావా? మనం వచ్చి ఏమండి వినాలి మన వాక్యం.
అధ్యాయం చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించవు. మరలా చెప్తున్నాడు, నీవు ధన్యుడువు, నీవు మేలు కలుగు, దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. నూతన సంవత్సరం అన్ని మేలులే. ఏమండి, ఆయన మాట వింటారట, ఎన్ని మేలు చెప్పలేని మేలు. నాకెన్నో మేలు చేసితివి, నీకేమి చెల్లింతును. చేస్తున్నాడు. కాబట్టి మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి మన జీవితంలో దేవుడు మేలు చేయకపోతే మనలో కొందరు ఉండకపోదుమేమో. గర్జన్స్ సింహంలో ఉన్నాడట. ఎవరు అంటే తాతాడు సింహం అంటే నిజంగా సింహం కాదు, మన ప్రాణాలు తీయడానికి సింహం లేదు. ఒక వ్యాధి సార్లు మన ప్రాణాలు తీయడానికి. అదే మన సింహం మనకే గర్జించు సింహంలా ఉన్నాడు. దుష్టుడు పొలంలోకి వెళ్ళినప్పుడు ప్రమాదం. ఏమండి, వ్యవసాయం చేసుకున్న వాళ్ళు పొలంలోకి వెళ్ళినప్పుడు ఏంటి, ఎన్నెన్నో సర్పాలు ఉంటాయి, విష సర్పాలు. వాళ్ళు మధ్యలో తిరుగుతూ ఉంటారు. ఎంత ధైర్యం అండి. ఏమండి, విష సర్పాలు చూస్తే మనకు ఒళ్ళు జలధరించిపోయి ఆ ప్లేస్లోకి మళ్ళీ వెళ్ళాం. అటువంటిది విష సర్పాలు ఆ పొలాలు ఉంటూ ఉంటాయి, గడ్లో దాక్కుంటూ ఉంటాయి, నడుస్తూ ఉంటాం. వ్యవసాయం చేసే వాళ్ళు తప్పదు, గడ్డు వస్తూ ఉంటాం. మరి పొలాల్లో పనిచేసే వాళ్ళపై స్త్రీల పరిస్థితులు కూడా అంతే. ఏమండి, మోపులు ఎత్తుకుంటూ ఉంటాం, మోపుల్లో ఉంటూ ఉంటాయి. మన ప్రాణం తీయడానికి పొచ్చి ఉన్నాడు. ఎటువంటి మేలు దేవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు. చెయ్యలో పెడతాం, ఏమో పనులకి వచ్చేటప్పుడు పనులు తీయడానికి చెయ్యి ఏం చేస్తాం, కిందకి పెడతాం. ఆ కింద ఏముంది అక్కడ తెలుస్తుంది, అరవై వెళ్తాం. అలా ఒక్కో పని ఎక్కడికి 4-5 పనులు తీసుకుంటే అప్పుడు ఇక్కడ వస్తాయి. ఇన్ని ఏంటట్టుకెళ్ళి అక్కడ పెడతాం. ఇలా ఎట్టినప్పుడు ఒక విశ్వాసం కింద మనం పాడైతే ఏం చేస్తాం, అయిపోయింది మన జీవితం. కాబట్టి నిన్నే నన్ను కాదు కానీ దేవుడు కాసి కాపాడేది ఆయన పోలికలో మనిషి ప్రతి ఒక్కరు కూడా కాసి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవునికి పక్షపాతము లేదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి రూపంలో ఉన్నారు, దేవుని రూపంలో ఉన్నాం మనం అందరం కూడా. దేవుడు నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకోలేదు. అయితే నమ్ముకున్న వాళ్ళు దేవుడు తెలుసుకున్నాం, నమ్ముకోలేని దేవుడిని తెలుసు. ఆయన అందరినీ కాపాడుతాడు దేవుడు. మన కుటుంబంలో మంచి బిడ్డలు ఉంటారు, చెడ్డ బిడ్డలు ఉంటారు. అందరినీ తల్లిదండ్రులు ఏం చేస్తాం, ప్రేమిస్తూ ఉంటాం. అలాగే అందరినీ కూడా దేవుడు కాసి కాపాడుతూనే ఉన్నాడు. అనేకమైన ప్రమాదాలు మనల్ని పొంచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్తే స్విచ్ చేసాం అనుకోండి, అక్కడ కరెంట్ కానీ సరే ఎంత అయిపోయిందని కూడా స్విచ్ చేసామా, అయిపోయాడు. ఎంత అయిందా, అయిపోయింది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది ప్రమాదమే. రాత్రి పడుకున్నారు, తిరిగేది డబీరు పడిపోతుంది ఎత్తి మీద, అయిపోయింది. మన జీవిత చరిత్ర అయిపోయింది. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, ప్రణాళికలు మనం ఆకాశానికి వెళ్తూ ఉంటాం. కానీ మనకి పొంచి ఉన్నాయి ప్రమాదాలు. ఇవన్నీ కూడా మనము గ్రహించాం. ప్రమాదాలన్నీ కూడా మనము గ్రహించము. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఎన్నెన్నో మేలు చేశారు గతకాలంలో, గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నాను, విను. 128వ అధ్యాయము కీర్తన గ్రంథంలో నేను మాట్లాడుతున్నాను, విను. నీ గత జీవితం, నీ పాత జీవితంలో ఎన్నెన్నో మేలు చేశాను నీకు. నేను కాసి కాపాడాను, ప్రతి విధమైన ప్రమాదం నిన్ను తప్పించాను.
ఎందుకో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానం నువ్వు తీసుకుని నాకు ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి. గతం వదిలే. ఇదిగో ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల పాతవి గతించును, సమస్తము నూతనం. గతం వదిలే. నిన్నటి వరకు మనం చేస్తున్న అపరాధాలను విడిచిపెట్టేద్దాం, లేక తప్పిదాన్ని విడిచిపెట్టేద్దాం. ఇప్పటి నుంచి చాలు. క్రీస్తునందు మనం ఉంటే నూతనమైన వ్యక్తులుగా మారిపోతాం. క్రీస్తునందు నువ్వు ఉండు, నా దగ్గరికి నువ్వు రా. నేను కోరుకున్నది అదే. క్రీస్తు ప్రభు ఆ సిలువ మీద ఎలబడుతూ ఉంటాడు. సిలువ చూసారా? అందరికీ సిలువ తెలుసు, అవునా? ఆ క్రీస్తు ప్రభు అన్న పరలోకానికి మనకి కూడా ఆ సిలువ అలా అడ్డు పెట్టాడంట. ఆ సిలువ మీద మనం వెళ్ళిపోవాలి దేవుని. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి లేక నూతన వ్యక్తి. దేవుడు కోరుకునేది మనము ఆయన దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. గతకాలంలో నిన్ను కాసి కాపాడింది ఇందుకే. నువ్వు నా దగ్గరికి రావాలి, నాతో నువ్వు, నీతో నేను ఉండాలి ఆయన కోరుకు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. నీ లోపుట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బలచుటూ నీ పిల్లలు ఒలివ మొక్కలే ఉండు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనందరం భోజనం చేస్తూ ఉంటాం. మనతో మన పిల్లలు పెద్దలు అందరం కూడా భోజనం చేస్తూ ఉంటాం. అనగా సంతోషంగా. అటువంటి సంతోషం చాలా మందికి ఉంటుందట. బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు. ఇంతేనా మా బ్రతుకులు? అయ్యో ఆస్తుపాస్తులు ఉన్నాయి, బిడ్డలు లేరు. ఈ ఆస్తుపాస్తులు ఎవరు అనిపిస్తారు? అయ్యో ఇంట్లో నడిచే చిన్నపిల్లలు లేరే, ఎవరి కోసం బ్రతకాలి బ్రతుకు? వాళ్ళ వాళ్ళు చూడండి, నలుగురు పిల్లలతో ఎంత సంతోషంగా ఉంటున్నారో. డాడీ మమ్మీ అని పిలుస్తున్నారు, తాతయ్య అమ్మమ్మ అని పిలుస్తున్నారు. ఆ సంతోషంగా బ్రతుకులో లేవే అని వాళ్ళు ఎందరో ఉన్నారా లేరా? కాబట్టి అటువంటి దుస్థితి నేను రానివ్వను. నీ లోకట నీ పిల్లలు ఆ ఒలివ మొక్కల వలె నీ భోజనం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నేను అలా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ దొరికది నీకు నేను పట్టనివ్వను. ఎందుకంటే నువ్వు నన్ను తెలుసుకున్నావు కాబట్టి, నువ్వు నా బిడ్డవు కాబట్టి, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను దీవిస్తాను. అలా దీవిస్తాను నేను. ఆ దేవుడు వాక్యం ద్వారా మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. ఫలించు ద్రాక్షావళి వలె ఫలించాలి. ఫలింపలేని ద్రాక్షావళి వేస్ట్. ఫలించు ద్రాక్షావళి వలె ఫలింపలేని ద్రాక్షావళి వేస్ట్. ఏమంటే ఒక పాదులో ఆరిపోయిన ఇంకొక పాదు ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం? అలా ఉంచేస్తామా, తీసేస్తామా? తీసి పడేస్తాం. ఎందుకంటే దాన్ని కూడా ఇది సరిపోదు. దీనికి ఫలింపలేదు కాబట్టి, నువ్వు ఫలింపలేదు కాబట్టి నువ్వు ఎక్కడ పోతావు? అక్కడ అడిగేదాన్ని ఏం చేస్తాం? అలాంటివి కొన్ని ఏర్పాటు చేసి గుప్పలు వేసి అలా ఫలింపు గల చెట్టు వలె నేను ఆశీర్వదిస్తాను. ఫలింపలేని చెట్లు ఏం చేస్తాడంటే దేవుడు కాల్చేస్తాడంట. కాల్చడం అనగా నరకం పడేడు. ఫలింపలేని విశ్వాస బ్రతుకు కూడా అంతేనట. దేవుని ఏదో భయభక్తులు లేకుండా ఫలింపలేని విశ్వాసి జీవితం కూడా ఫలాలు ఫలించాలి. విశ్వాసం కాయలు కాయాలి. కాయకపోతే ఆ చెట్టుని దేవుడు వచ్చాడంట. అనగా ఫలాలు ఫలించాలంట. ఏంటో ఫలాలు? మంచితనము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహం, దయాలత్వం. ఈ ఫలాలండి. అంటే కానీ మనం చెట్లు అయిపోయి చెట్లు కాయలు కాయగలగలరు. మంచి ఫలాలు ఫలించాలి. ఆ ఫలింపలేకపోతే దేవుడు అంట తీసి పడేసి కాల్చి పడేస్తాడంట. ఎలా ఉన్నామో మనం ఆలోచన చేసుకుంటాం. ఫలించే వాళ్ళుగా ఉన్నామా, ఎండిపోయిన తీగిలా ఉన్నామా? మనము ఒకసారి ఆలోచన చేస్తాం. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షావళి ఉండరు. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఈలాగున ఆశీర్వాదం కూడా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ రోజు నా ఆశీర్వాదాలే ఇక్కడ ఉండవాలనుకుంటున్నాను.
ఈ రోజంతా దేవుడు చెప్తున్నాడు, నూతన సంవత్సరంలో మీరు నాకు ఇష్టమైన జీవితం జీవించారు, ఇష్టం లేని జీవితం జీవించిన ఏదైనా నా ప్రేమ మీలో ఉన్నది కాబట్టి నేను మీకు ఆశీర్వదిస్తాను అని ఆశీర్వాదాలు పలుకుతూ ఉన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు ఇలాగూ ఆశీర్వదింపబడు. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక ఆవిడ మంచి పలింపు ఫలించింది. ఏంటి ఆ పలింపు? మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం చదవమ్మా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి, యజమానులిద్దరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగిలను వస్త్రములను చూపుచు అతని ఎదుట మరియు యుప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. మనం కూడా పేర్లు మార్చుకుంటూ ఉంటాం కదా దేవుని బిడ్డలు అయిన తర్వాత. అలాగే ఒక శిష్యురాలు ఉంది, ఒక భక్తురాలు ఉంది యుప్పే గ్రామంలో. ఆమె పేరు మారిపోయింది. ఏంటి ఆమె పేరు? దోర్కా. ఆమె సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఫలింపండి. ఇదే క్రైస్తవుడు ఫలింపు అంటే ఇదే. ఏం చేస్తుంది ఆవిడ? ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండును. సత్క్రియలు ధర్మకార్యములు దేవుని పిల్లలు ఎప్పుడు మర్చిపోకూడదు. సత్క్రియలు అనగా మంచి పనులు, ధర్మకార్యములు మనకు తెలుసు కదా. ధర్మ కార్యములు, ధర్మం. ధర్మకార్యాలకి మనకు తెలుసు. సత్క్రియలు మంచి క్రియలు. ఇవే మంచి పనులు చేస్తూ ఉందట. ఎవరనగా ఇవే దేవుని బిడ్డ అనగా దేవుని శిశువురా అనగా ప్రభు పాదుల యొక్క అర్తుకుని ఉన్న వాళ్ళని శిశువులు లేక శిశువులు. ఈ శిశువురాలు చేతున్న పని ఏంటంటే మంచి క్రియలు, మంచి పనులు చేస్తూ ఉందట. సత్క్రియలు, మంచి క్రియలు. తర్వాత ధర్మ కార్యములు చేస్తూ ఉందండి. అందుకనే ఈమె పేరు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుకే ఎప్పుడు 2000 సంవత్సరాలు 2020 2030 సంవత్సరాల క్రితం రాసిన ఈ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఆ స్త్రీని మనము ఇక్కడ కొనియాడుతూ ఉన్నాం. ఏ పేరు? ఆమె పేరు దోర్కా అని. ఆమె పేరు ఎప్పుడు చేసింది? ధర్మకార్యములు సత్క్రియలను 2000 సంవత్సరాలు పూర్వం చేసింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడి బైబిల్ గ్రంథంలో రాయించాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నువ్వు నేను కూడా ధర్మకార్యం చేస్తే దేవుడు అక్కడ మనకు 2 ఉంటాయంట. 2 పుస్తకాలు, 2 దేవదూతలు ఉంటాయి. వాటి చేత రాయితో ఉంటాడంట. ఇదిగో నా బిడ్డ ఈ ధర్మకార్యం చేసింది, నా నిమిత్తము ఈ బిడ్డ మంచి కార్యం చేసింది. రాయి అంటే మంచి కార్యం చేసిన దోత ఒకటి, చెడ్డ కార్యం చేసిన దోత, ఏ పనులు చేసే దోత. ఒక భక్తులు చెప్పిన మాట, కుడి పక్కన మంచి పనులు చేసే దోత ఉంటుందంట, ఎడం పక్కనే చెడుపట్లేదు. కుడి పక్క దోతకి ఎక్కువ పని అంట, ఎడం పక్క దోతకి పని అంట. అంటే మనం ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు అర్థం అక్కడ? చెడబడి అర్థమే అర్థమంట. ఎందుకంటే మన మనసు అటువంటిది. దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని జయించాలి. మనం చాలా కష్టతరమైంది మన మనసు. ఎందో అన్నమాట. ఇక్కడ వింటాం, బాగానే ఉంటుంది, అన్నీ చేద్దాం అనుకుంటాం. ఇక్కడి నుంచి నేను దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటాను, తీర్మానం చేసుకుని బయటకు వెళ్తాము. మారిపోతాం. అక్కడ పోగిరివాడు ఏదో పోగిరివాడు చెప్తాడు, అందులో అడిగేస్తాం. మనసు అటువంటి. అందుకనే భక్తులు చెప్పారు కదా, హృదయము వ్యాధితో నిండిన కపటమైన కేంద్రము. ఒక కేంద్రం అంటే పెద్దదనమాట. మన హృదయం అంట వ్యాధితో కపటమైన కేంద్రం అంట, చాలా పెద్దదట.
దాన్ని స్వాధీనపరుచుకోవాలంటే మన శక్తి సాధనం. ఎవరి శక్తి కావాలి? క్రీస్తు ప్రభు శక్తి మనకు కావాలి. అంటే క్రీస్తుని మనం ఏం చేయాలి? అనుసరించాలి. క్రీస్తు ప్రభు మాటలు మనము వినాలి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ కలిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మర్మ కలిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, నా మగని కలగా ఎలా వచ్చిందండి? ఎంత చక్కగా రాశారు కీర్తన. హృదయం అంట వ్యాధితో నిండిపోయిన కపటమేంద్రం అంట, దాన్ని ఎవడు గ్రహించలేనంట. కాబట్టి గ్రహించాలి, సరి చేయాలంటే ఎవరు చేయలేడు దాన్ని? దేవుడే. అందుకే దేవుడు ఏమంటాడు? నా హృదయాన్ని కోవిలుగా నువ్వు మలుచుకోనైనా మలుచుకుని నా హృదయంలో నువ్వు వచ్చేయి. అప్పుడు నా హృదయంలో నువ్వు ఉంటే నాలో చెడ్డ తలంపులు ఉండవు. అప్పుడు నేను నా శరీరాన్ని నేను జయించగలను. నా హృదయంలో నువ్వు వచ్చేయి నాయన. నా హృదయాన్ని నువ్వు కోవిలుగా మలుచుకో, అనగా గుడిగా మలుచుకో. ఆ గుడిలోకి నువ్వు వచ్చాయి. నీ దేహము దేవుని ఆలయము అనే మాట నువ్వు మరిచిపోకూడదు. ఎవరి దేహము ఎవరికి ఆలయము? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు హృదయాలు కూడా దేవునికి ఆలయముగా ఉన్నాయి. ఆ ఆలయంలోకి చెడును మనము చేర్చుకోవడం. ఎవడైనా దేవుని ఆలయం మీరు పాడు చేసిన ఎడలా దేవుడు మిమ్మల్ని పాడు చేయదు అని దేవుని వాక్యంలో నేను చెప్తుంటాను. ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఈ దేహాలు ఎవరి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న దేహాలు ఎవరి? రామావతి గారు తర్వాత రత్నం గారు నిద్ర వస్తుంది. నేను అందుకే అక్కడ భగ్గిరితో నీళ్ళాడుతుంది. వస్తుంది నిద్ర, నాకేదో వస్తుందని చెప్పి కడుక్కుని వస్తానని చెప్పారు. పెట్టలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని మనం అందరం కూడా దేవునికి ఎవరన్నమాట? ఆలయాలంట మన హృదయాలు. ఈ హృదయాల్లో ఆలయంలోకి చెడు చేర్చినా దేవుడు ఊరుకోడంట. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను శిక్షిస్తాడంట. సరిగ్గా కూర్చోబెట్టాలి. సరిగ్గా కూర్చోరా. దేవుని ఆలయం, దేవుని భయం లేదు. ఎందుకని అలాగే మొక్కప్పుడే వంచాలంట. మానేపోతే ఏం చేద్దాం? వాళ్ళకి దైవ భయం అక్కర్లేదా? దేవుని వాక్యం వినక్కర్లేదా? అయ్యో, రేపు దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన గడ నువ్వు ఎలా పెంచావు? నువ్వు దైవ భయం అతను నేర్పలేదు, క్రమశిక్షణ నేర్పలేదు. నువ్వు నీ కుమారుడు నువ్వే పాడు చేస్తావు. దేవుడు అడుగుతాడు. మా నాన్నగారు అంటే భయం, ఎప్పుడు కొట్టలేదు. అదన మాట్లాడేది భయం.
చిన్నప్పటి నుంచి కొట్టడం కానీ భయంతో ఎలా చెప్పాలి అలా చెప్పి అల్లరి చేయనప్పుడు ప్రేమ ఉంటుంది. ఎవరికి ఉంటుంది ప్రేమ? అక్కడ అలాగే ఈ పెద్దవాళ్ళు ఆ మరిగోరం వాళ్ళిద్దరి పిల్లలు అస్సలు మాట్లాడరు. హర్షద్ ప్రసాద్ గారి పిల్లలు మరిగోరం అయ్యో దేవుడు ఆశీర్వాదం లేకుండా మనం ఎందుకు దేవుడిలో కూడా ముందు అడుగు వేయలేము. అది మరీ మాట్లాడలేదు. హర్షద్ ప్రసాద్ గారి పిల్లలు ఎక్కడ దాకా చూడండి. కవిత ఆమె ఏం చేసింది? సత్క్రియలు చేసింది కాబట్టి ఆమె పేరు ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. దానికి స్తోత్రం. ఇప్పుడు చేసింది తర్వాత ఏమైంది ఆవిడికి? చదవమ్మా కింద. ఆ దినములయందు ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండ పెట్టారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం అనుకుంటా ఉండొచ్చు, మంచి క్రియలు చేసింది కదా, ఓ దేవుడు అంటే భయభక్తులు తెగ తిరిగేసింది కదా, దేవుడి సేవలకు అయ్యి వండి పెట్టేసింది కదా, దేవుడి మాట అంటే సారు ఎక్కడ నిలబడేది కాదు కదా, ఈవిడ ఎందుకు చచ్చిపోయింది ఈవిడ అని లోపల అనుకోవచ్చు. ఆవిడ ఏమొచ్చిందండి? కాయలు పడి అనగా వ్యాధి, జ్వరము ఏదో వచ్చింది. పూర్వకాలం అలాగే కాయలు పడతామంటే జ్వరం వస్తే పూర్వకాలం 8 రోజులు లేకపోతే 16 రోజులు ఉండేవారు. మందులు ఉండే కాదు, ఆ పడుకుని ఉండవే, తిండి లేకపోవడం అదే మంది చిన్నతనంలో ఉండి కానీ వెళ్ళేవారు కాదు. భయం. ధర్మాసనాల కింద ఏం చేస్తారు? కాయలు పడి ఏమైంది ఆవిడ? ఏమన్నా సరిపోయింది. దేవుని శిశువురాలు, దేవుని భయభక్తులు గల ఆ వ్యక్తి కాయలు పడి ఏమైపోయింది? డైరెక్ట్ గా సరిపోయింది. దేవుని బిడ్డలు స్టాండర్డ్ గా భూలోకం ఉండిపోతారని ఏమీ లేదు. అందరికీ మరణం సమానంగా వస్తుంది. అయితే మనం మరణించిన తర్వాత దేవుని దగ్గర, మరి దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వద్దకు వెళ్ళాలి. అది మన అదృష్టం, అది మన వాక్యం. కాబట్టి దేవుని బిడ్డే సరిపోయింది. ఇక్కడ సరిపోయినప్పుడు పేతురు గారు ఉన్నారని తెలిసి ఎవరెల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చదువు యొప్పకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతను తొడుగు చెయ్యక తమ యొద్దకు రావాలని వేడుకునుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్లిద్దరు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలబడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. స్నేహితురాలు, ఎవరి సహాయం చేసే వ్యక్తి చనిపోయింది. స్నేహితులందరూ ఆమె బ్రతుకున్నప్పుడు ఏం చేసిందట? వస్త్రాలు కుట్టి అందరికి ఇచ్చిందట, అంగీలు కుట్టి అందరికి ఇచ్చిందట. అంతకు ముందు మనం ఏం చదువుకున్నాం? ధర్మకార్యములు, మంచి పనులు. ఆవిడ చేసినవన్నీ మంచి పనులు, ధర్మకార్యములు చేస్తూ ఉందట. వస్త్రాలు కుట్టి ఇవ్వడం అంటే కష్టమే కదా. అంగీలు కుట్టి ఇవ్వడం అంటే, అంగీలు అంటే మగవాళ్ళు వేసుకున్న అంగీలు ఇవ్వడం అంటే చాలా కష్టము. అది మంచి స్వభావం ఉన్న వ్యక్తులు, దేవుని యొక్క భయభక్తులు గల వ్యక్తులు. అందుకే ముందే రాశాడు. ఏం చేసింది ఆవిడ? ఏమే ధర్మకార్యములు చేసిందట, ఆ సత్క్రియ కూడా చేసిందట, ధర్మము చేసిందట, మంచి పనులు కూడా చేసిందట. చనిపోయింది. చనిపోయినప్పుడు చుట్టుపక్కల అందరికీ బాధ వచ్చింది. బాధ వచ్చి చెప్తూ ఉన్నారు, మంచి సాక్ష్యం ఇస్తున్నారు. ఈమె ఏం చేసింది? పుట్టిన అంగీలు వస్త్రములు కూడా చేపించి ఏడుస్తూ ఉన్నారు.
ఏడుస్తూ ఇప్పుడు నిజానికి ఒక వ్యక్తి పోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో మాత్రమే ఏడుస్తారు. ఈమెకి అలా కాదు, ఆమె కుటుంబం ఉన్నట్టు ఇక్కడికి చూపెడతలేదు బైబిల్ గ్రంథంలో. అందరూ కూడా బయట వాళ్ళే ఈమె పనులు కొనియాడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర? పేతురు గారి దగ్గర. చూడండి, ఈమె ఎంత మంచి స్నేహితురాలు, మాకు ఇవి కుట్టింది, ఇవి ఇచ్చింది, అవి ఇచ్చింది అని. మొన్న జాన్యువరి ఫస్ట్ అంత అడవి కింద ఉంది మాకు. ఎలిజబెత్ మరి ఏం చేస్తున్నా తెలుసా? కటింగ్ చేస్తుందా ఏంటి? ఎవరితో జాకెట్ అంట కటింగ్ చేస్తుంది. ఓ పక్కన ఇట్టి, ఓ పక్కన టీ, ఓ పక్కన తిప్పి మరి ఏంటి చెట్టి కటింగ్ చేసేస్తున్నాడు. నేనేది ఏటమ్మీ అడవడం, ఇప్పుడు నువ్వు కటింగ్ చేయకపోతే ఏంటి నష్టం? మన అడవడం ఉంది కదా, చాలా అడవడంటే ఇది కటింగ్ చేస్తే ఇది కుట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని కటింగ్ చేసేస్తాడు. అది కటింగ్ చేసి ఇచ్చేసిందాడు. అప్పుడు ఆవిడ పనులు ఇలాగే ద్వారకా కూడా ఇటువంటి మంచి పనులు చేసిందంట. అందుకే స్నేహితులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మంచి స్నేహితులను పోగొట్టుకున్నాం, చనిపోయింది దాకా డైరెక్ట్గా అయ్యో అని వాళ్ళందరూ ఏడుస్తూ పాద్రి గారు ఏడుస్తున్నారు. మీరు ప్రార్థన చేయండి, ప్రభు కార్యం చేస్తారేమో అని ఏడుస్తూ ఉన్నారు. తర్వాత పేతురు అందరిని ఎలుకలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అమ్మా నీ బలహీనత విడిసిపోయిననగా నడుము వంగిపోయిన స్త్రీ లేచి నడిసిగా. అమ్మా నీ బలహీనత విడిసిపోయిననగా నడుము వంగిపోయిన స్త్రీ లేచి నడిసిగా. రాజు బయటకు రమ్మని నీ ముట్టినవగా, మృతుడైన వాడు బ్రతికి బయటకు వచ్చేగా. పేతురు గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి చెయ్యి పట్టుకుని తబిత. కాబట్టి ఆయన మాట దేవుని సేవకులకు విలువైనది. ఆ మాట చెప్పిన, ఆయన ఇచ్చిన మాట చెప్పిన పేతురు గారు ఏం చేశారు? ప్రార్థన చేసి తబిత లెమ్మని చెయ్యి పట్టగా ఆమె ఏం చేసింది? లేచి కూర్చొని. దేవునికి స్తోత్రములు. ఇదొక అద్భుతమైన కార్యం. పేతురు గారు అక్కడ ప్రార్థన చేస్తారు. అందుకే అన్నారు, ఒక భక్తుడట చాలా మంచి పేరు వచ్చేసిందంట. ఎవరికి లేని పేరు వచ్చేసిందంట. ఆ సంఘం చాలా పెద్ద సంఘం అంట. సంఘ పాత్రలు నాయకులందరూ కూర్చొని మీటింగ్ పెట్టి, ఏమండి ఎంత తక్కువలో మీ సంఘం ఎలా అభివృద్ధి అయ్యింది, ఏంటి కారణం అన్నప్పుడు ఆయన ఏంటంట, ప్రార్థన. ప్రార్థన వల్లే కార్యాలు జరుగుతాయి. నేను ప్రార్థనే చేస్తాను, ఏమీ చేయలేక. ఆ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి నా సంఘము, నా దేవుడు అభివృద్ధి. మన కుటుంబాలు అభివృద్ధి కావాలన్నా, మనం అభివృద్ధి కావాలన్నా ఏం చేయాలి? మనం ప్రార్థన. మనం మంచి వ్యక్తులుగా మారిపోవాలని మనం ఏం చేయాలి? ప్రార్థన. అయ్యా నాకు మంచి ఆలోచన రావడం లేదు, మంచి తలంపులు రావడం లేదు, ఎండ వెళ్ళిపోయి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన. ఎవరు చేస్తావు ప్రార్థన? నువ్వు దేవుడికి చేస్తావు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఎవరికి చేస్తున్నాం మనం ప్రార్థన అంటే? మన సృష్టికర్త అయిన దేవుడు చేస్తున్నాం కాబట్టి మార్చేస్తాడు అనమాట. మన హృదయాన్ని మంచిగా మార్చేస్తాడు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన. నేను చేస్తున్న ప్రార్థనేనండి, దేవుడు కార్యం చేస్తున్నాడు. అంతేగాని ఎందుకంటే మరము లేదు ఇందులో. దేవుడికి స్తోత్రములు, హల్లెలూయా. ప్రభువుకు మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి, ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. కింద చదవమ్మా.
అతడామెను ఆ, అతడామెకు ఆ. చెయ్యి ఇచ్చి చేయించి లేవనెత్తి పరిశుద్ధులను ఆ, యజమానులను పిలిచి ఆ, ఆమెను ఆమెను సజీవురాలుగా సజీవురాలిగా వారికి అప్పగించెను. వారికి అప్పించెను. పేతురు కాబట్టి ప్రార్థన వల్లే కార్యములు జరుగుతాయని మనం వాక్యం ద్వారా నేర్చుకున్నాం. మరి టైము అవుతుంది, ముగింపులోకి వచ్చేద్దాం. ఇప్పుడు వాక్యం చదువుకొని లోకా సువార్త 5:36 చదివి మనం వాక్యాన్ని ముగించుకుందాం. ఎట్లనగా ముఖ్యంగా ఎవడను పాత బట్టకు కొత్త కొత్త గుడ్డ గుడ్డ మాచిక వేయడు. వేసిన ఎడల కొత్తది దాన్ని చింపివేయను. దీనుగాక కొత్త దానిలో నుండి తీసిన మొక్క పాతదానితో కలియదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నూతన పరసము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరసము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రపంచములో వెతుకుతుండగా నూతన పరసము నీ కార్యములు. నూతన సంవత్సరంలో మరలా మనకు శుభవార్త తెలియబడుతున్నాడు దేవుడు. టైం అయిపోతుంది. మరలా శుభవార్త అంటే ఎంత చెప్పడు, 2 నిమిషాలు మాత్రమే. ఏం చదువుకున్నామా? ఎవడైనను పాత బట్టకు కొత్త గుడ్డ మాచిక వేయడు. మనకు బాగా తెలుసు. పాత బట్టకి కొత్త బట్ట ఎత్తే ఏమవుద్ది? పాత బట్ట అంటే పాతకెళ్ళిపోయింది, దాంట్లో శక్తి లేదు. శక్తి లేదండి. అది ఎలా అంటే ఏమవుతుంది? తిరిగిపోతుంది. కొత్తదంటేనో అలా శక్తి కాదు. ఎంత బలం అనిపించినది తిరగదు. కాబట్టి రెండిట్లకి కూడా లింక్ కుదరదు. కొత్త బట్టకి కొత్తది అయితే కరెక్ట్గా ఉండదు, పాతదానికి పాత అయితేనో కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గానే ఉంటాయి. పోతే 2 పోతాయి, పోతే 2 పోతారు. కాబట్టి పోతే కొత్త కొత్తది అయ్యారు. కొత్త దానికి పాతదానికి కుదరదని దేవుడు వాక్యం చెప్పిస్తుంది. దేవుడు చెప్తూ ఉన్నాడు. కొత్తదనగా కొత్త హృదయాలు మనకు కావాలట. పాతదనగా గతించిపోయిన కాలంలో పాతదనగా దేవుడు ఎవరో నీకు తెలియదు కాబట్టి పాత జీవితంలో నువ్వు ఉన్నావు. కొత్తదనగా దేవుడు తెలుసుకుని నువ్వు ఉన్నావు. కాబట్టి పాత బట్టకు పాత బట్టే వేసి కొట్టాలి, కొత్త బట్టకి కొత్తది వేసి కొట్టాలి. తర్వాత అదియుగాక కొత్త దానిలో నుండి తీసిన మొక్క పాతదానితో కలియదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నూతనం. కాబట్టి క్రీస్తునందు ఎడల నూతన సృష్టి, నూతన వ్యక్తి. క్రీస్తునందుల వల్ల మనం ఎవరండి? నూతన సృష్టి, నూతన వ్యక్తులు. మనం అవునుగా కొత్తవాడు.
మరి పాత అనగా పాపపు స్వభావం, పాపపు స్వభావంతో ఈ నూతనమైన మనకు లింకు కుదరదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడకలు, వాళ్ళ వ్యవహారాలు అన్ని వేరుగా ఉంటాయి. మన ఆలోచనలు, మన నడకలు, మన వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? అలా ఏమి లేదండి, బాప్తీసం పొందుకోవడం మామూలుగా ఉంది మా కథ, అన్నింటికి వెళ్ళిపోతాం, అన్నింటికి వచ్చేస్తాం అంటే తేడా ఉండదు. అలా ఉండకూడదట, కుదరదట. అలా ఉంటేనట ఇప్పుడు ఈ పాత బట్టకి కొత్త చేస్తాం కదా, దానికి కుదరగా విడిపోతాడు. అనగా దేవునితో సంబంధం తెగిపోతుంది. మనం పాతలోకి వెళ్ళిపోతాం, పాత గుడ్లోకి పోతాం. కొత్తది నీకు రాదు. కొత్తది శక్తి కలది. దేవుని వాక్యము శక్తి కలది. ఆ శక్తి గల వాక్యం నీలో ఉండాలంటే నీకు ఏం కావాలంటే నూతనమైన ఆత్మ నీకు కావాలి. పాతది కుదరదు. నీకు పాతది వస్తే పాత స్వభావాలు అన్నమాట. మొన్న మా ఇంటి ఎదురున్నారు ఆయన, పెద్ద ఆయనే చనిపోయారు. చనిపోతే అంజురాలు. అంజులు దినాలకు మనం వెళ్తామా? వెళ్తామా? మాట్లాడతామేమో. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళం కాబట్టి మనం ఎలా ఉన్నాం? కొత్త వాళ్ళకి కనబడుతున్నాం లేదా? రమ్మన్నారు, మేము రాకుండా చెప్పిస్తాం. మరి మా ఇంట్లో ఉంది కదా నారాయణ గారు చిన్న పాప దొరక, ఆమె భారతదేశం పొందలేదు కాబట్టి నేను వెళ్తాను మామయ్య, నేనేం తీసుకోలేదు కదా రక్షణ అయితే ఏంటి వెళ్ళింది ఏంటంటే ఉండాలి కదా. ఎంత నన్ను చూడకుండా సెంగి సౌట్ ఎత్తుకుని కట్టుకుని ఇంట్లో పెట్టింది. ఎక్కడ పెట్టింది? మరి మా ఇంట్లో నా బెడ్రూములో మంచం కింద పెట్టింది. అడుగుతుంది పులిహార, అన్నాలు, సాంబార్ అటుకొచ్చి రావడండి. ఏమంటాం? తెలియదు కాదు. ఏమంటే మనం గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు కదా. అమ్మాయికి తెలియదు, రక్షణ పొందలేదు. అక్కడ దేవుని విషయాలు అమ్మాయికి తెలియని వాళ్ళు ఏమంటాం? తెలియకుండా మనము తినేసినా పర్లేదట. అది మనకు తెలియదు కదా. తిన్నా అపరాధం కాదు, తెలిసి తినకూడదు. అదనమాట. అమ్మాయికి తెలీదు, అది తెచ్చింది. మళ్ళీ నేను బయటకు వెళ్ళిపోయాను. రాత్రి ఎక్కడికి 11 గంటలకి నేడదగా రైల్వే స్టేషన్ ఉన్నా. మా తర్వాత ఏం చేసుకున్నారో ఆ కథ అంటానండి. ఇలా అందరికీ పెట్టేసిందో ఏం చేశారో తెలీదు. కాబట్టి తెలియక ఆమె చేస్తుంది. కాబట్టి మన వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయి, మన ఆచారాలు వేరుగా ఉంటాయి, మన పద్ధతులు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలు, మనము ప్రత్యేకమైన వాళ్ళు. అందరితో జెండా అయితే కుదరదు. నీకు అందరిలాగా నడిచేయడానికి కుదరదు, అందరిలాగా తిట్టేయడానికి కుదరదు, అందరిలాగా తినేయడానికి కుదరదు, అన్ని చోట్ల తినేందుకు కుదరదు. కొన్ని మరి ఇటువంటి కార్యాలకి దేవుని బిడ్డలు వెళ్ళనే కూడదు. అనుమానించుడు అసలు. ఒక విషయం చెప్తాను. నేను చంద్రరావు, ఆయన కూడా సేవ చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎందుకనగా జట్టోళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళేవారు మమ్మల్ని. తురి మేకపోతలు వేసుకునేవారు. ఇంకా అక్కడికి వెళ్ళి కానీ తిండికి లోటు ఉండేది కాదు. మేము మా గర్భనక్కలు అలా సొత్తా ఉండేవాడు. ఏం తిన్నందుకు వీలు లేదు, మేము తినాం అంతే. ఒక్కొక్కసారి అన్నం ఉండేది కాదు, తినడానికి ఏమీ ఉండేది, టీ కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో తినకూడదు. మొత్తం జీవితం అంతా అలా గడిపో. మేము అలాగే ఉండాలి. అందులోకి మనం వెళ్ళకూడదు. అందులోకి మనం వెళ్ళామా ఇంకా అందులో పోతాం. ఇప్పుడు చూసాం కదా ఏంటది, బట్ట పాత బట్టలో ఏమైపోయింది? ఉండదు. కొత్త బట్టతో లింకు కుదరదు. పాత స్వభావంలో మనం పోతాం. బుట్ట తినకపోతే ఏమీ అయిపోతాం, సరిపోం. అలా మేము ఎన్నో సంవత్సరాలు చేస్తాం. సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటాం వాళ్ళు. ఆ రోజంతా భక్తులే. టీ ఎక్కడైనా దొరికిందేమని పొద్దున పోయి సాయంత్రం వచ్చేవారు. ఈ లోపు ఆడ నేను బయలుదేరి నడిచి ఎక్కడ దొరికితే అడుగులేదు టీ హోటల్ ఏమి ఉండే కదా. మళ్ళీ వచ్చేసుకోండి. ఒకసారి టీ కూడా దొరికింది. కాబట్టి దేవుని బిడ్డలో మనము అన్నింటిలో కూడా ఏళ్ళు పెట్టకూడదు, అన్నింటికి కూడా మనం వెళ్ళిపోకూడదు. అది చెప్తున్నాడు, పాత బట్టకి కొత్త బట్టకి మార్చిక కుదరదు, అన్యులకి దేవుని బిడ్డలకు
కుదరదు. పాప స్వభావానికి కొత్త స్వభావానికి కుదరదు. పాత స్వభావం నీలో ఉంటే యేసుక్రీస్తు ప్రభు నీలో నాలో ఉండడు. దేవుని వాక్యము శక్తి గల వాక్యము నీలో నాలో ఉండాలంటే కొత్త ఆ వాక్యాన్ని తట్టుకునే శక్తి దేనికి ఉంటది? కొత్త స్వభావానికి ఉంటది. పాత స్వభావానికి దేవుని వాక్యం తట్టుకునే శక్తి ఉండదు. అందుకే నిద్రపోతూ ఉంటాం మనం. అందుకే బెదురు చూపులు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే పడుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? ఈ వాక్యము శక్తి గల వాక్యము నీ హృదయంలో నిలవాలంటే నీకు ఏం కావాలంటే కొత్త తిత్తులు కావాలి. కొత్త స్వభావం నీకు కావాలి. కొత్త తిత్తుల గురించి కూడా కింద రాశాడు. అది చదువమ్మా, ముగించేసుకుందాం. ఎవడైనా ద్రాక్షారసము ఎందులో వేస్తాడు? ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను మిగిల్చును, రసము కారిపోయి దానికి స్తోత్రములు. హల్లెలూయా. అర్థమైందా? మీరు వాక్యం ఎందుకు అంటలేదు? మీకు ఎందుకు నిద్రలు వస్తున్నాయి? ఎందుకు బెదిరి చూపులు వస్తున్నాయి? అర్థమైందా? మీకు వాక్యం మీ హృదయాల్లో తట్టుకోబోతున్నారు మీరు. ఎందుకు లేదు? మీలో పాత హృదయం ఉంది. మీకు వాక్యం తట్టుకోండి, బయటకు వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. దేవుని వాక్యం బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి తట్టుకోలేకపోతూ ఉన్నారు మీరు. ఇదే కొత్త తిత్తు పాత తిత్తు, కొత్త హృదయము పాత హృదయము. ఆ కొత్త హృదయంలో పోతే కొత్త సాక్ష్యాలను కొత్త హృదయంలో పోతేనే తట్టుకుంటుంది. అది కెపాసిటీ దానిలో ఉండదు. పాత దాంట్లో పోతే ఉండదు, పగిలిపోయి కాలిపోతుంది. అదే దేవుని వాక్యం చెప్తారు. క్రీస్తు వారు చెప్తారు. ఏ హృదయము ఏ తిత్తులు ఉన్నాయి మనకి ఆలోచన చేసుకుందాం. మనలో కొత్త తిత్తులు ఉంటే దేవుని పట్ల ఆసక్తి, అబ్బో ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. మన బిడ్డ చేసింది మా బావగారు ఆమె ఏం పేరు? మార్తమ్మ. ఎన్ని వంటకాలు ఎన్ని కాడి నుంచి ఇక రేపు నుంచే ఒకటి సంబరం అన్నమాట. నాకు గడుపు రాదు. ఏమండి టిఫిన్లు అంత గారెలు 60 రోజులు కూడా వచ్చేసాడు, 20 కూడా వచ్చేసాడు. ఇప్పుడు ఏ తిత్తులు ఉంది దేవుడికి? కొత్త తిత్తు ఉంది కాబట్టి, ఆ వాక్యం నిలిచి ఉంది కాబట్టి దేవుని పేరట వచ్చిన వాళ్ళకి చేస్తే దేవునికి చేసినట్టే దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నా పేరట ఈరోజు సన్నిధికి వచ్చిన వాడికి భాగ్యం ఉన్నాం అని దేవుడు చెప్పాడు. దేవునికి సేవలకు ఇచ్చిన వాళ్ళకి, దేవుని వాక్యం ప్రకటన వచ్చిన వాళ్ళకి ఇస్తే నువ్వు దేవుడికి ఇచ్చినట్టే అంట. అబ్బో దేవుడికి ఇవ్వగలిగే స్థితి నీకు ఎదిగిందంటే నీ జీవితం ధైర్యం అయిపోయింది. మరి అమ్మలాగా దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మొన్న వెళ్ళిపోతుంటే బ్రాహ్మవతి గారు 50 రూపాయలు వచ్చి కానుక తీసుకున్నాను. ఏంటమ్మా? నాకు పెన్షన్ వచ్చింది. పెన్షన్ రావడం కాదు ఏమండి, జీతంలోనే కానుకలు ఇవ్వడానికి ఇష్టపడదు. ఆవిడకి ఏమొచ్చింది? పెన్షన్ వచ్చిందండి. గారు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి మరి ఇచ్చే మనసు ఎవరికి ఉండదంటే ఈ కొత్త హృదయాలు కలిసి వాళ్ళకే ఉంటది. ఇది నా దేవుని బిడ్డలు దేవుని వాక్యం ప్రకటన చేస్తూ ఉన్నారు. నన్ను నరకము నుంచి తప్పిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆ వాక్యం చెప్పి గద్దించి తిట్టి కొట్టి, కాబట్టి వాళ్ళకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే అని ఆలోచన ఈ కొత్త హృదయం గల వాళ్ళకి ఉండదు. పాత హృదయం గల వాళ్ళకి ఉండదు. ఎవరో ఉన్న ఇచ్చే మనసు ఉండదు. ఎందుకు ఎవరు పంపాలో? వాళ్ళు ఏమి లేదు, కొత్త తిత్తులు వాళ్ళు లేదు, కొత్త రసము ఆ హృదయంలో పోసిన నిలవదు. నిలవాలంటే ఆ కొత్త ద్రాక్షారసం నీలో ఫలించాలంటే కొత్త తిత్తులు కావాలి. అనగా కొత్త హృదయం కావాలి. ఇదిగో క్రీస్తునందున వల్ల పాతవి గతించిన సమస్తము నూతనమైనదిగా కావాలి. కాబట్టి కొత్త హృదయాలు దేవా ఆయన పాత స్వభావం తీస్తే ఇంకా పాత స్వభావంతో నేను ఈ రాజ్యానికి నేను చేరలేను తండ్రి. కొత్త హృదయం నాకు ఈయనైనా నువ్వు ప్రార్థిస్తే కొత్త హృదయం దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నీకు నిద్ర రాదు, చికాకులు రావు, పరాకులు రావు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి నీకు పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించడం కోసమే ఈ క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నాం. ఆ భాగ్యాన్ని మనము పోగొట్టుకోకూడదు. కాబట్టి ప్రార్థన అందాక చెప్పాం కదా. ఎందుకు లేదంటే లేనోళ్ళకి వాళ్ళ ప్రశ్నలు కాదు, లేదంటే దేవుడు నీకు ఇస్తాడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు పాత హృదయంతో ఉంటే అలాగే వచ్చాడు దేవుడు. నువ్వు దేవుడిని అడిగి తప్పగా నీకు ఇస్తాడు అని చెప్తున్నాడు కదా. ఏంటి ఈ అభివృద్ధి, ఈ సంఘం ఏంటి అని ప్రశ్నించినప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన
నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని కొత్త రథం నీకు ఇస్తాడు. ఆయన పోసే ఆ ద్రాక్ష రథం నీలో ఉంటది. అప్పుడు శక్తి కలవాడుగా, దేవుని కార్యాలు ముందడుగేసేవాడుగా ఉంటావు. కాబట్టి మరి ఈ నూతన సంవత్సరంలో ఈ 10వ తారీఖున ఈ ఆరాధనలో దేవుని వాక్యం ద్వారా మన హృదయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు కాబట్టి మీరు చేయవలసిన పనులేంటి, నా ఆశీర్వాదాలు ఎలా రావాలి మీకు, లేక పరలోక రాజ్యం ఎలా స్వతంత్రించుకోవాలో అని దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోవాలాగా ఉన్నామా? తబితేనా? దోర్క అంటారు. దోర్క అంటే లేడీ ఎలా ఉంటుందమ్మా? చెంగున పరిగెడుతుంటారు. మరి అలా ఉండాలి మన విశ్వాసం. నూతన వేడుకల్లో వచ్చేసాం ఆల్రెడీ, ఇంకా పరసపడిపోతున్నాం. ఒక దోర్క ఎలా చేస్తే మిగతా వాళ్ళు మనం ఏం చేస్తాం, మన విశ్వాసం ఎలా ఉంటుందో అనేది సరిగ్గా చూస్తున్నాం. ధన్యులుగా అనిపించుకోవాలి, మన విశ్వాసం బలపరుచుకోవాలి. ఎన్నో మేలు చేశాడు, మనం చేసుకున్నామా దేవునికి మహిమపరుస్తున్నాం. నాకు ఈ మేలు చేశాడు, నేను ఎందుకు దేవుని హృదయం ఉండట్లేదు, దేవుని కోసం ఎందుకు నేను పోరాడతలేదు. దేవుడి మర్మాన్ని దీవించుగాక. మరి మార్పులు చేద్దాం అనుకున్నాం కానీ మార్పులు ఏమీ లేదు. మధ్యాహ్నం పెడితే ఇంకా నిద్ర ఉంటారు. కాబట్టి ఇదే టైం కలుస్తున్నాం, కానీ టైమింగ్ మారుతున్నాం. 11 గంటలకు కరెక్ట్గా అందరూ వచ్చేలా చూడాలి. 10 గంటలు ఎక్కువ 11 గంటలకే పెడుతున్నాం. 11 గంటల నుంచి 1:30 లోపల అయిపోతుంది. కాబట్టి టైం కేటాయించి ఎవరు రాకపోయినా దేవుడిని చూస్తాడు. ఎవరు ముందుగా వస్తారు, దేవుడి దగ్గరికి ఎంతమంది తొందరగా వస్తారు అనేది. ఒక ఊళ్ళోనంట వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ అంట, కొడుకు అలాడిపోతున్నాడంట, ఎగలాడిపోతున్నాడంట. మా అమ్మగారు క్యాన్సర్ వచ్చింది, ఎప్పుడు చనిపోతారో భయం వేస్తుందని చాలా ఆందోళన కూడా అంట. ఒక విశ్వాసం పట్టుకుని దేవుడి కోసం సన్నిధికి వెళ్ళడం. ఆవిడకి ఎప్పటి నుంచి రోగం వచ్చిందో అప్పటి నుంచి ఇంకా దేవుడి సన్నిధికి వెళ్ళాడంట. ఇంకా చాలా ఉండేయంట ఆ కుర్రడికి. వీడియోలు చూడడం, అన్నీ చూడటం, వీడియోలు మూవీస్ తెగ చూసేవాడంట. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడో అన్నీ విడిచిపెట్టేసి ఆ విశ్వాసం చెప్తున్నాడంట. నేను అన్ని దేవుడిని విడిచిపెట్టాలనుకుంటున్నాను, దేవుడి సన్నిధిలో అన్నీ మారాలనుకుంటున్నాను అన్నప్పటికీ నీ వ్యక్తిగతంగా దేవుడి నుంచి నువ్వు ఒప్పుకుంటున్నావు. ఏం చేస్తావు అన్నీ దేవుడు ఒప్పుకోవడం, నీలో విశ్వాసం పెరుగుతుందని అప్పుడు చెప్పడం. అప్పటి నుంచి ఆ అమ్మగారిని చూసుకోవడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఏ రోజైనా సన్నిధి విడిచిపెట్టేవాడు కాదండి. అలా కంటిన్యూగా ఇదివాడండి. ఆఖరికి లాస్ట్లో ఆపరేషన్ కూడా చేస్తుంటే ఆ విశ్వాసం చెప్తే ఇంకా ప్రార్థన చేయండి, పలానా టైం ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని నా విశ్వాసం కూడా చెప్పేవాడంట. కాదమ్మా నాకు పని ఉంది, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు సక్సెస్ అవుతుంది గ్యారెంటీ అన్నప్పుడు నెక్స్ట్ రోజు ఆపరేషన్ జరిగిందంట. దేవుడు సక్సెస్ఫుల్గా చేశారంట. ఏ అపాయం అక్కడ దేవుడు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఎందుకు ఆనందంగా మనకు మేలు చేస్తున్నా నేను దూరంగా పోతున్నాం, మేలు చేయలేదు ఎందుకు చేయట్లేదు అంటే నిరక్షిపోతున్నాం. ఇంకో విశ్వాసం ఏమిటంటే ఇప్పుడు పంట పొలానికి ధాన్యం పండించగా మంచి గిట్టుబడి వస్తుంది కాబట్టి నువ్వు సత్యం అనేసి పంట పొలంకి వెళ్ళిపోతాం రా అన్నప్పుడు ఒక విశ్వాసి పోరాడుతుంటే ఆ విశ్వాసం ఉంటాడు, నేను రాను నా సన్నిధిలోకి వెళ్ళాలి దేవుడితో అన్నప్పటికీ మళ్ళీ సాతానుడు ఏం చేస్తాడంటే భార్య ద్వారా నుంచి ఇలా మనకు లాభం వచ్చినప్పుడు ఒక రోజు సత్యమైనది ఏమైపోద్దని ఆ విశ్వాసి ఆ సాతాను దాంట్లో దూరేసి ఆ భార్య పక్కన మధ్య గొడవ పెట్టేస్తాడు. అప్పుడు భర్త అంటాడు, నేను మాత్రం చర్చికి వెళ్తాను కానీ నాకు ఏది ఇచ్చినా దేవుడు నేను చర్చి మానని చర్చికి వెళ్ళిపోతున్నాను. భార్య అలిగి అయితే నువ్వు నా మాట్లాడలేదని భార్య ఇంటికి వెళ్ళిపోతుంది. అలాంటి విశ్వాసం ఉంది. తర్వాత అనుకోని రీతిగా ఒక వాక్యం ఉంటుందంట, ఏం జరిగినా మన మీదకి వెళ్ళి మాట విన్నప్పటికీ ఆ భార్య ఆ వాక్యం అంతా విని దేవుని మరుచుకుని నా భర్త దగ్గర ఎలా తప్పు చేశాను, ఇన్నాళ్ళు నేను దేవుని భక్తిలో ఉన్నాను, ఎందుకు మళ్ళీ ఒక్కరోజు దానికి నేను ఎందుకు భర్తతో గొడవ పెట్టుకోవడం అని ఆలోచించి మళ్ళీ భర్తకు ఫోన్ చేసి నేను
వచ్చేస్తానండి అంటే రామ్మా నీకు ఇష్టం అన్నప్పటికీ భర్త ఏ జన్మ మళ్ళీకే కాబట్టి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి తప్పు చేస్తున్నావు తెలుసుకున్నావు కాబట్టి రమ్మని అనగానే దేవుడు ఆ బాధ్యతను కలిగేశాడు. మరి అలాగా చాలామంది సందర్భంలో మరి దేవుని విడిచి చాలామంది కార్యం చేయట్లేదు. ఇద్దామనుకుంటారు కానీ ఇవ్వలేకపోతున్నారు. ఇచ్చి చూడండి, దేవుడు నీకు మహిమ కలిగిచ్చేస్తాడు. ఏ విధమైన ఏ ఆపంటం ఎన్నో ఇబ్బందుల నుంచి ఆటంకం నుంచి ఎన్నో స్వస్థల నుంచి మనం పాత సంవత్సరంలో చాలా వేడుకున్నాం, భయంగా తిరిగాం. మరి కొత్త సంవత్సరంలో రావడం కూడా మరి ఎందుకు నిలబడుతున్నాం? నీ విశ్వాసం ఎందుకు పోతుంది? డబ్బు చూపిస్తున్నా, డబ్బుకు లొంగైపోతున్నారు చాలామంది. దేవుడు ఈ మాటలు నియమించాడు కాబట్టి ఒక తగ్గుతాబలే మంచి సత్కార్యములు మంచి ధర్మకార్యములు చేయడానికి మనం సిద్ధపడదాం. ఉన్నంతలోనే ఎక్కువ చేయమని కొనలేదు. నీలో ఎక్కువగా ఏది సమృద్ధిగా ఉంటే ఉన్నవారికి లేని వారికి ఇమ్మని చెప్తున్నాడు. కొంతమంది పెళ్ళిళ్ళు అయితే 5 లక్షలు 3 లక్షలు చేసేస్తారు పెళ్ళిళ్ళు. అవి నిలబడుతున్నాయా? నిలబడతలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఉన్నంతలో శ్రద్ధపట్టి చేర్పెట్టు, లేని వారికి ఆ ఖర్చులోని ఎవరైనా పెళ్లి లేకపోతే అవ్వలేకపోతే అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి బహుమానం సంతోషపడమంటాడు. అలాగే రోడ్డు మీద అనాథ పిల్లలను చాలా మంది తిండి లేక బతుకుతున్నారు. ఈ రోజు నువ్వు ఇచ్చామంటే రేపు పొద్దున్న కవరడానికి సిద్ధపడతారు. అనగనగా అలాంటి ఖర్చులు చేయకుండా వేడి వరకు ఇమ్మని కోరుచున్నాను. ఈ రోజు వేడుకుంటుంది, రేపు పొద్దున అది నిలబడదు. దేవుడు ఈ మాటలు నిలిచింది కదా. మరి పోయిన ఆదివారంలోని సుఖనీళ్ళు ఉంది కాబట్టి ఈరోజు ఇద్దాం. 2 ఫస్ట్లో ఆమె ప్రేయర్ పుల్లో కూడా మరి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సుకన్య వస్తుంది. చప్పట్లు కొడదాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మా సినంగా చేతి వెళ్తుంది. ఫోటో తిన్నమ్మా, ఫోటో ఇక్కడ ఉంది. ఫోటో ఫోన్ మరి దాంట్లో ప్రవీణ్ అని సుకన్య ఫస్ట్ వచ్చారు. మరి సుకన్య మరి వేరే విషయం వల్ల ఊరు వెళ్ళడం జరిగింది. రెండవదిగా మళ్ళీ సుకన్య వచ్చింది. క్యాండిల్ సెల్స్లో సెకండ్ ప్రైజ్. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. SR 43:1. చెప్పండి దేవుడు రైట్. తర్వాత మరి శుక్రవారం యథావిధిగా ప్రార్థన జరిగింది. అదే టైంలో మరి నిన్న పోయిన శుక్రవారం పోయిన ఆదివారం అనుకుంటాను, శుక్రవారం నాడు మరి మధ్యాహ్నం పెడితే ఎలా ఉంటుందని మధ్యాహ్నం పెట్టాం. అదే విశ్వాసం, అదే జనాభా అవుతున్నారు కాబట్టి కంటిన్యూగా ఆదివారం అదే శుక్రవారం నైటే జరుగుతుంది. 7 గంటల నుంచి 9 గంటలు ఇంకెక్కువ జరగదు కాబట్టి ఆ టైంకి ఆడించి దానికి కూడా సమయంగా కోర్చు ఈ ప్రార్థన ఈ మాటలు దించింది కాక. మరి పాటలు పడదాం. పాటలు పట్టడంగా పాట పడదాం. చూడండి, నీ ధనము పాట ఉంటుంది చూడము. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా నీకియగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోని ధనాన్ని నీకియగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకియగా మరి యేసు పరమీ వెలుతీతువా పరము
ధనము ప్రభు యేసునే నీ దశమ భాగముని వినుతీతువా వినుతీతువా పాడి పంటలు ప్రభు నీకియగా అన్న వస్త్రము నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకియగా అన్న వస్త్రము నీకు దయచేయగా వేదాంగ ప్రభు యేసునామంతును గడువేల ప్రభుకి అనుగ్రహిస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే నీ దశమ భాగ్యమునియ వినుతీతువా వినుతీతువా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యం చెప్తారండి? ఇద్దరు రైట్. మరి అందరు మోకలు ఇచ్చినట్లయితే ప్రార్థనతో ముగిద్దాం. అందరు మోకలు ఇచ్చున్నాము. పట్టిన కానుకల గురించి, మరి చెప్పబడిన వాక్యం గురించి, మరి ఆదివారం 11 గంటల నుంచి 1 గంటల వరకు, మరి శుక్రవారం 7 గంటల నుంచి 9 గంటల వరకు అందరూ వచ్చేలాగా విశ్వాసంలో కొనసాగేలాగా ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించినట్లయితే చివరిగా మా చిన్న గారితో ప్రార్థన వస్తుంది. చిన్న పిల్లలు పాడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడవయ్యా. ప్రార్థించుకుందాం. స్తోత్రములైన 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 మహాపరిశుద్ధుడు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ ప్రార్థిస్తాం. ప్రభువుడా, సమాధికారి సర్వేశ్వరుడా, వందనాలు స్తోత్రాలు ఆత్మహత్యలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా ఈ కూడిన తండ్రి మీరు ఆశీర్వదించినందుకు, మీరు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వేదవాక్యంతో మా హృదయాల్లో భద్రపరిచిన శక్తి మాకు దయచేయనైనా, మా హృదయాల్లో భద్రపరిచిన శక్తి మాకు ఇవ్వండి. ఇదిగోనైనా మరి కొత్త గూడెం నుంచి పాత బట్ట కోసం మీరు తెలియవచ్చారు. దేవుడు కూడా కొత్త బట్టకు పాత బట్ట మార్చుకునేడు, వేసినా నిలబడు. అలాగే ప్రభుత్వ పాత దిక్కులు మరి కొత్త ద్రాక్షారసం పోసినా నిలవదు. అది కొత్త దిక్కులో కొత్త ద్రాక్షారసం. ఈ వాక్యము నూతనమైన వ్యక్తులు హృదయాలు నిలిస్తూ ఉన్నావు తండ్రి. నూతనమైన స్వభావం కలిగిన వారు హృదయాల్లోనే నివాసం చేస్తుందని సెలవిచ్చిన తండ్రి.
మీరే మాకు నూతనమైన హృదయం దయచేయదేవా, నూతనమైన ఆత్మను దయచేయండి. అడిగితే ఇస్తారన్నావు దేవా. యేసుక్రీస్తు వారి నామములో ఏదడిగినా ఇస్తారన్నావు తండ్రి. నూతనమైన ఆత్మను మాకు దయచేయండి, నూతనమైన బలం మాకు దయచేయండి. మీ వాక్యమాల నుంచి సదిరిపోకుండా దేవా కాపాడమని అడుగుతూ ఉన్నాం తండ్రి. భద్రపరుచుకునే శక్తిని మనం అడుగుతూ ఉన్నాం తండ్రి. స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా మీరు ఇచ్చే పరలోక రాజ్యం మేము ఉండాలని ఆయన పరలోకవాసులుగా మేము జీవించాలి. మీతో మేము ఉండాలి దేవా. మీ పాపం లేదు మేము నివాసం చేయాలని ఆయన మీ రాజ్యంలో మేము ఉండాలి. నరకము నుంచి మేము తప్పించబడాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ శిక్ష విధింపే స్థితిలో ఆ జాబితాలో మేము ఉండకూడదు ప్రభువా. రక్షింపబడే వాళ్ళుగా, రక్షకుడు చెంత ఉండే వాళ్ళుగా మేము ఉండాలి దేవా. సర్వాధికారి పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని సర్వసత్యములకు నడిపించేది మీరే. మా పాపముల గురించి ఒప్పింపజేసేది మీరే. మా లోట్లుపాట్లు మాకు తెలియపరిచేది మీరే. మమ్మల్ని మాకు చూపించేది మీరే. సర్వసత్యంలోకి మీరే మమ్మల్ని నడిపించండి. దేవరాజ్యంలోకి మీరే మమ్మల్ని నడిపించండి. మాలో ఉండకూడ లక్ష్యంలోని విడిచిపెట్టి మనసు మీరే మాకు దయచేయండి ఆయన. మీ ఆత్మతో నింపండి దేవా, మీ ఆత్మతో నింపేయండి నాయన. మీ ఆత్మతో నింపి పరిశుద్ధులుగా మార్చివేయండి ఆయన. పరలోక వార్చలుగా మమ్మల్ని మార్చివేయ తండ్రి. మీ సన్నిధిలో మేమందరము కూడా పరిశుద్ధత కలిగిన ఆయన పరలోక వార్చలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మేము జీవించాలి దేవా. మీతో ఉండాలి తండ్రి. ఆ మహాభాగ్యము అయా మేము పోగొట్టుకోకుండా దైవాత్మతో మీరే కావులించండి దేవా. దైవాత్మతో కావులించిన ఆయన ఇశ్రాయేలు కాపాడువాడు, కురుగడు, నిద్రపోడు, దయగల దేవుడా మమ్మల్ని కాసి కాపాడుతున్నావు తండ్రి. మా ఆత్మను కాపాడండి, మా ఆత్మను నరకంలో పడకుండా కాపాడండి. నిత్యరాజ్యంలో మీతో నివాసం చేసే స్థితి మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. స్తోత్రము నాయన, స్తోత్రులు తండ్రి. ఈ రోజునైనా తండ్రి గారు, కుమారుడు గారు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వేదవాక్యం మా హృదయాలు భద్రపరచుకోవాలి తండ్రి. అటువంటి శక్తి మీరే మాకు ఇవ్వండి. మీరే మాకు దయచేయండి నాయన, మీరే మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. దేవా మీ పాలన గురించిన వీళ్ళందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించు దేవా, దీవించండి తండ్రి. నూతన సంవత్సరంలో ఎన్నెన్నో ఆశీర్వదించిన తండ్రి. అయ్యా మా పనులను, ఆయన మా వృద్ధులను